2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘోరంగా అధికారానికి దూరమైన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి కొలువుదీరిన తర్వాత ఏపీలోనూ కేంద్రంలోనూ వాళ్ళే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి చాణక్యాన్నంతా రంగరించి ఇక జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా లేవనీయరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసేస్తారు, చిన్నాభిన్నం చేస్తారు అని చెప్పి చాలామంది భావించిన మాట నిజం. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పటి వరకు అధికారాన్ని బ్రహ్మాండంగా అనుభవించిన వాళ్ళు కూడా వైసీపీ నుంచి పక్కకు తప్పుకొని వేరే పార్టీలోకి వెళ్ళిపోవడమో లేకుంటే రాజకీయంగా సైలెంట్ అయిపోవడమో చేసుకుంటూ వచ్చారు. కానీ ఇటువంటి వాళ్ళ అంచనాలన్నీ తలకిందులు కావడానికి ఎక్కువ సమయమేమీ పట్టలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ శ్రేణులు, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడే కూడా రవ్వంతా డౌన్ కాకుండా వాళ్ళు కాపాడుతూ వచ్చారు. ఎంత పెద్ద నాయకుడు అనబడే వాళ్ళు వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయినా వాళ్ళ ఇంపాక్ట్ రవ్వంతా కూడా వైసీపీ మీద పడకుండా కాపాడింది మాత్రం వైసీపీ క్యాడర్, వాళ్ళ ప్రధానంగా సోషల్ మీడియా కూడా కీలకం. అండ్ అదే సమయంలో అటు కూటమి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. రోజు రోజుకు ఆ వ్యతిరేకత పెరుగుతూ ఉంది, కానీ తగ్గే సూచనలు అయితే కనిపించడం లేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలు పూర్తి కాకుండానే పూర్తిగా రాష్ట్రంలో అప్పర్ హ్యాండ్ తీసుకునే పరిస్థితి వచ్చింది. అందుకని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మళ్ళీ వైసీపీలోకి రావడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తాం, ఒక్క అవకాశం కావాలి అని చెప్పి వాళ్ళ టీంను అడుగుతూ ఉన్నారు. కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు కనీసం ఆ పర్యటనలోనైనా ఏడో దగ్గర దారిలో కలుస్తాం, లేదా ఆయన దిగినప్పుడు వెళ్ళేటప్పుడు ఏదైనా ఫంక్షన్లోనే ఏదైనా కార్యక్రమంలోనైనా కలుస్తామని చెప్పి అడుగుతూ ఉన్నా కూడా వైసీపీ వైపు నుంచి సమాధానం నో అనే వస్తూ ఉంది. సో ఇప్పటికిప్పుడు మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకొని మళ్ళీ వాటికి ప్రియారిటీ ఇచ్చి వాళ్ళని కనుక మళ్ళీ పార్టీలోకి తీసుకుంటే వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది అని చెప్పి బహుశా వైసీపీ అధిష్టానం కూడా భయపడుతూ ఉన్నట్లుంది. అందుకని చెప్పి సో కష్టమో నష్టమో వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడే అధికారానికి దూరమైనప్పుడు కూడా గట్టిగా నిలబడిన వాళ్ళకే ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. సో అధికారం పోయింది కదా అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ ఎన్నికలకిగా అంటే సగం ప్రభుత్వం అయిపోయింది కదా, ఇక నెక్స్ట్ ఎన్నికల హడావిడి స్టార్ట్ అవుతుంది కదా ఒక సంవత్సరంలోనైనా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వైసీపీలోకి వస్తాం అని చెప్పి అడిగితే ఇప్పుడు మేమేమీ చేయలేం అని చెప్పి మొహం మీదే చెప్పేస్తూ ఉన్నారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు. సో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం ఇస్తే మేము మాట్లాడుకుంటాం, ఎక్కడో దగ్గర 2 నిమిషాలు ఆ ఏర్పాటు చేయండి అని చెప్పి కొందరు వైసీపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు అడుగుతూ ఉన్నా ఎందుకో వైసీపీ పెద్దలు మొహం మీద ఎన్నో చెప్పేస్తూ ఉన్నారట. మరి బహుశా ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి కొన్ని నియోజకవర్గాల్లో కొన్నింటిని బ్యాలెన్స్ చేయడం కోసం ఏమైనా ఈ వెళ్ళిపోయిన వాళ్ళను మళ్ళీ ఏమైనా తీసుకునే పరిస్థితి వస్తుందా, లేకుంటే వాళ్ళని తీసుకున్నా కూడా ఒక కార్యకర్తలాగా పనిచేయాల్సిందే కానీ నాయకుడిగా మీకు మళ్ళీ నియోజకవర్గాలను అప్పగించము అని చెప్పి ఏమైనా కండిషన్ మీద వైసీపీ తీసుకుంటుందా? సో ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో రాజకీయంగా నాకు తెలియదు, కానీ ఇప్పటికిప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ వాళ్ళకి ఇప్పించడానికి వైసీపీ పెద్దలైతే సిద్ధంగా లేరు.